జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడు? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపైనే తెగ చర్చ నడుస్తోంది. ఆయన ఇంటర్మీడియట్ చదివినట్లు గతంలో చేసిన కామెంట్స్ పై ప్రత్యర్థి పార్టీలు ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతున్నాయి. ఒక్కో సభలో ఒక్కో గ్రూప్ చదివినట్లు పవన్ చెప్పడమే ఇందుకు కారణం. పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో తన విద్యార్హతలు ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు. పవన్ ఏం చదివాడని ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ నడిచింది. గతంలో ఇంటర్ కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఈ రచ్చకు దారితీశాయి. ఆ వీడియోలు నెట్టింట్లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓ సభలో పవన్ కళ్యాణ్ తనకు 10th లో వచ్చిన మార్కులకు సీటు రాకపోవడంతో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్ తో సిఈసి తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ లోనే ఇంకో కామెంట్ చేశారు. తనకు అనుకున్న సీటు రాకపోవడంతో గత్యంతరం లేక ఎంఈసీ తీసుకున్నట్లు మరో మీటింగ్ లో చెప్పాడు. ఇంకో సభలో అయితే తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంపీసీ ట్యూషన్ కి వెళ్లినట్లు చెప్పాడు. దాంతో అసలు పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకున్నాడు, ఏం చదువుతున్నాడు, అసలు ఇంటర్ పాస్ అయ్యాడా అని చాలా మందికి డౌట్స్ వచ్చాయి. అప్పట్లో బీకామ్ లో ఫిజిక్స్ చదివినట్లు ఓ లీడర్ చేసిన కామెంట్స్ ని పవన్ కళ్యాణ్ కి అప్లై చేస్తూ తెగ ట్రోల్ చేసింది ఆపోజిట్ పార్టీ సోషల్ మీడియా. ఇప్పుడు పిఠాపురంలో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా జనసేనాని తానేం చదివాడో క్లారిటీ ఇచ్చేశాడు. 10th పాస్ అయినట్లు తెలిపాడు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 1984లో 10 పూర్తి చేసినట్టు అఫిడవిట్ లో తెలిపాడు. దాంతో పవన్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన డౌట్స్ అన్ని తీరిపోయినట్లే. ఇక ఎవరో ట్రోల్స్ చేయాల్సిన పని లేదని జనసైనికులు చెబుతున్నారు.